దేవుడే. అందరూ జరగాలి. దివ్యమైన దుర్గమో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చ్ నార్త్ పారిష్ పక్షాన బిషప్ గారు రైట్ రెవరెండ్ డాక్టర్ జోహాన్ బాబురావు గారు మరి ప్రేమతో మా యొక్క అడిహార్ కమిటీ సభ్యులు దేవుడు ఆనంద్ బాబు గారు వారి కోరిక మేరకు ఈ రాత్రి వేళ మీ మధ్యకు రావడానికి సుందరరావు గారి యొక్క ప్రేయర్ మీటింగ్లో ప్రభువుని స్తుతించడానికి దేవుడి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా స్థానిక సంఘ పాస్టర్ గారు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మరి విశ్వాసులు అని చెప్పుకుంటా ఉన్నాం కదండి. ఎంతమంది విశ్వాసం చెప్పండి, చేతి. నేను విశ్వాసిని, విశ్వాసులే. నేను అలాగా అంగేసుకొని మీరు పాస్టర్లు అట్లానే నేను కూడా మనం ఏంటి చెప్పండి అమ్మా, ఏంటి పిశాచులమా? మా చిన్న పాప ఏదో పిశాచులు అంట. విశ్వాసులు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా విశ్వాసులు అనగా ఎవరు చెప్పండి? విశ్వాసులు అంటే ఏంటి చెప్పండి? విశ్వాసులు అనగా చెప్పాలా? ఫస్ట్ అదే పోస్ట్, ఇది వేరే పోస్ట్ లేవు. నువ్వు లూథరన్ చర్చిలో ఉండొచ్చు, మరి మెయిన్ చర్చెస్ అన్ని లూథరన్ చర్చ్ నాకు తెలిసి. మీరు చాలా మంది మరి నాకు కూడా బంగారాల మీద తెలుసు బాగానే. నేను చాలా కాలం ఇక్కడ ఉన్నాం కనుక, మీ పక్క బజార్లో ఉన్నాం కనుక ఒక 30 ఏళ్ళ పైన ఇక్కడ ఏరియాలో ఉన్నాం కాబట్టి చాలామంది నాకు తెలుసు, అన్న కూడా తెలుసు. కనుక మనకి మెయిన్ చర్చెస్లో లూథరన్ చర్చ్ ఉంటుంది, మెయిన్ చర్చెస్లో క్యాథలిక్ చర్చ్ ఉన్నాయి. ఈ చర్చిలు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గమనించండి. మిగతా చర్చిలుగా సహవాసాలు. రోమన్ కథోలిక్ సంఘం మన తల్లి సంఘం. నేనేదో దాన్ని చెప్పారనుకోబాకండి. మన తల్లి సంఘం రోమన్ కథోలిక్ సంఘం. అలాంటి సంఘములో మార్టిన్ లూథర్ గారు పాస్టర్ గారు. అలాంటి సంఘములో నుండి దేవుని చేత బయటికి పిలువబడి ఆ తర్వాత స్థాపించబడిన సంఘమే మన ప్రొటెస్టెంట్ సంఘం. ఇంకేమన్నా మీకు తెలిసిన తర్వాత చర్చిలు ఉన్నాయా? ఇక్కడ ఒక 40 సంవత్సరాల క్రితం చర్చి ఉందా? చర్చి లేవు. మన పట్టణాల్లో బాప్టిస్ట్ చర్చి ఉన్న చర్చి. ప్రకాశం జిల్లా అంతా అప్పుడు మిషనరీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ప్రొటెస్టెంట్ భక్తులందరూ కూడా లూథరన్ కానీ, బాప్టిస్ట్ కానీ, సిఎస్ఐ కానీ, మెథడిస్ట్ కానీ ఒక 10 చర్చిలు ఉన్నాయి మనకి. వీళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఒక కాలేజ్ ఉంటుంది, ఏసీటీసీ కాలేజ్. అన్న కానీ నేను కానీ ఈ మెయిన్ చర్చెస్లో పాస్టర్గా రావాలంటే డిగ్రీ చదవాలా, లేదా ఇంటర్మీడియట్ చదివి బీటీహెచ్ బీఈడీ చదవాలి. అక్కడ 4 సంవత్సరాలు చదివి పాస్ అయ్యి 60,000 పుస్తకాలు, పేపర్లు, ఒక బైబులే కాదు, బైబుల్తో పాటు రామాయణం, మహాభారతం, ఖురాన్, భగవద్గీతలు అన్నీ, జైన మతం, బౌద్ధ మతం, ఇంగ్లీషు, రకరకాల పుస్తకాలు అన్నీ చదివి అన్నింటిలో పాస్ అయిన తర్వాత భారతదేశంలో యేసు ప్రభు దేవుడు అంటే ఎలా చెప్పగలం? అన్నింటిలో పాస్ అయిన తర్వాత ముందు పల్లెటూరులో ఒక 5 సంవత్సరాలు వేస్తారు. ఎప్పుడో అదృష్టం బాగుండి చివరిలో నేను ఒక 20 సంవత్సరాలు పరిచర్య ఉంది. ఏఎల్సీకి వచ్చిన తర్వాత కన్నంటుండేవాడు. నేను ఒక చిన్న గొల్లవారి పాలెంలో చేశాను. మా నార్త్ పారిష్కి వస్తామనేవాడు. ఏదో దేవుడి కృపను బట్టి కొద్దిగా ఆశ్రయం దొరికింది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుంచుకోండి, స్థిరమైనటువంటి సంఘములో నేనేం చెప్తున్నానంటే, సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా విశ్వాసులు. విశ్వాసులు అనగా ఎవరు చెప్తున్నారు?
దేవుని నమ్మిన వారు. ఒక సిస్టర్ చెప్పారు. ఇంకా ఆన్సర్ ఇవ్వాలా, కొద్ది సమయమే ఉంది, మళ్ళీ మనం వెళ్ళిపోవాలి, సిద్ధపడాలి. మళ్ళీ మార్నింగ్ సండే కదా. విశ్వాసులు అనగా దేవుణ్ణి ప్రేమించేవారు. విశ్వాసులు అనగా దేవుని మీద ఆధారపడేవారు. ఏదో పాస్టర్ గారు చచ్చిపోయిన ప్రార్థనలో ఈ యువకురాలు, మనం చచ్చిపోతాము, నరకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, ఏ చెప్తా ఉన్నారు అని అనుకోవట్లేదు. ఈ రాత్రి వేళ సుందరరావు గారి యొక్క ఈ ప్రైర్ మీటింగ్ లో మన సంగతి తెలుసుకోవాలి, బ్రతికున్న మన సంగతి తెలుసుకోవాలి. దేవుడి లోకములో మనలను విశ్వాసులుగా ఉంచారు. విశ్వాసులుగా ఉన్న మనము దేవుని వైపు చూడాలి. విశ్వాసులుగా ఉన్న మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. విలాప వాక్యాలు రాసిన గ్రంథంలో ప్రభు చెబుతున్నాడు, సియోను కుమారి ఏమని పిలిచాడు మనల్ని? ఏమన్నాడు? ఎంత చక్కని పేరు పెట్టాడు ప్రభు. పరమగీత గ్రంథంలో ఇంకా చక్కని పేరు పెట్టాడు. ఏమని? నా ప్రియురాలా. ఏమన్నా ఎంత చక్కని పేరు మనకి. కనుక సియోను కుమారి, ఈ రాత్రి వేళ ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున నాకు మొరపెట్టుము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయి. నేను వాక్య భాగంలో ముందుకు వెళ్తున్నాను, క్లుప్తమైన సందేశం చెప్పి ముగిస్తాను. నీవు సియోను కుమారువేనా? రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం నీకుందా? నేను దేవుని నమ్ముకున్నాను, నేను చెరువులో మునిగాను, లేకపోతే కాలంలో మునిగాను. నువ్వు ఏడ మునిగావు కాదు ఇక్కడ కావాల్సింది. నీ జీవితాన్ని దేవునికి సమర్పించావా? నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చావా? వాక్యానికి చోటిచ్చావా? నీవు దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నావా? కనుక మొట్టమొదటి అనుభవం నీవు విశ్వాసిగా ఉన్నావా? విశ్వాసిగా ఉంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? బైబిల్ ఒకటి తీసుకొని గుట్ట గ్రౌండ్కి వెళ్ళాలా? బైబిల్ తీసుకొని కాకాన్ తోటకి వెళ్ళాలా? నాగపట్నం వెళ్ళాలా? ఎరుసలేం వెళ్ళాలా? చెప్పాలా? ఏం చేయాలా? విశ్వాసులైన వాడు ఏం చేయాలి చెప్పాలి? చదువులు చెప్పాలి, మీరు చెప్పాలా? అమ్మలారా అన్నాడు. పాప ఆయనకి ఎంత ప్రేమ మీరంటే. ఏమన్నా అయ్యలారా అన్నాడా? బాగా ఆయనకి తెలిసి ఈ అయ్యలో ఒడి పెడితే సూటు బూట్ వేసుకొని రోడ్లన్నీ తిరిగి వస్తావా? అమ్మలారా అన్నాడు. అమ్మలారా నా కోసం ఏడవబాకండి, మీకోసం మీ కుటుంబాల కోసం ఏడమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. కనుక ఈ రాత్రి వేళ మొట్టమొదట ప్రియులారా, విశ్వాసులైనటువంటి మనం, నీవు విశ్వాసి అని తెలియాలంటే, నీవు దేవుని బిడ్డవని తెలియాలంటే, దేవునికి నీకు సంబంధం ఉందని తెలియాలంటే నీవు ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలమ్మా? 4ంటికి 5ంటికి ముసలోళ్ళు ఎగుతుంటారు. ఇక యూత్ అంతా అసలు 7ంటికి ఎగుతారు స్టైల్. ఇప్పుడు 3 గంటలకి. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు 9ంటికి ఎగుతారు. స్టైల్ మారిపోయింది. కనుక ప్రార్థించేటటువంటి అనుభవంలో ఉండాలని వాక్య భాగంలోకి వెళ్తున్నా. ప్రియులారా, మానవ జీవితంలో దేవుడి లోకములో మరి 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఉన్న విశ్వాసిగా. లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంకీర్తన 90 చూస్తే మీకు కనబడతా ఉంది. మానవ జీవితంలో మొదటి మాట ఏంటంటే మరణము. మరణం ఇక్కడ కూర్చున్న మనందరికి, సుందరరావు గారికి వచ్చింది. చాలా మంది మనకన్నా పెద్దవారు, చిన్నవారు కరోనాలో చనిపోయారు. కొంతమంది నిన్నటి దినం చనిపోయారు. కనుక మరణం అనేది గురించి ఎందుకు వస్తుంది అనేది మీకు ఒక మాట చెప్పాలి. మరణం ఎవరికి వస్తుంది? డబ్బులున్న వారికి వచ్చుందా? పేదవారికి వచ్చుందా? ఎవరికి వస్తుంది? ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో ఒకసారి చూడండి, అక్కడ ఏం రాయబడిందో. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే
మరణ దినం మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే మా ప్రలాపించుతున్న వారింటికి పోవుట మేలు. ఏలయనగా అంటే ఊరందరూ కూర్చుంటానే, అది కాదు నేను చెప్పినట్టు చెప్పాలి. నేను భయపడబాకండి, భయపడితే దేవుడి దగ్గరికి వెళ్తాం. మరణము నోరు తెరవట్లేదు, పిల్లలు చెప్పట్ల. మరణము అందరూ చెప్పాల, మరణము నాకు వచ్చును. ఒకరోజు వచ్చింది, తప్పించుకోలేరు. మరణము రుచి చూడక బ్రతుకు ఎవ్వరు లేరు. రాజులకు వస్తుంది, ప్రధానులకు వస్తుంది, కలెక్టర్లకు వస్తుంది, డాక్టర్లకు వస్తుంది, పాస్టర్లకు వస్తుంది, అందరికి వస్తుంది. మరణించే వారిలో నీవున్నావు, మర్చిపోబాక. చాలా మంది అనుకుంటా నేను ఏడే ఉంటాను, ఏడంటు నువ్వు ఏడంతస్తులు కట్టినా వెళ్ళిపోవాల్సిందే, నీ కొడుకు కూతురుకు వచ్చి. మరణము నీకు కూడా వస్తుంది, నాకు వస్తుంది. ఓ విశ్వాసి, దేవుడు నీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, గాలినిచ్చాడు, ఎండనిచ్చాడు, వర్షాన్నిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, జీవనోపాధి ఇచ్చాడు, పాడి పంటలు ఇచ్చాడు. ఏం కావాలి ఇంకా? నువ్వేం చేయాలా? నువ్వు చేయాల్సిన పని ఏంటండి? దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. దేవుని అందరూ పడాలి. దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో దేవుని స్తుతించుడి. ప్రియమైన దేవుని విడగారా, మానవ జీవితంలో దేవుడంట అలనాడు ఏదేను తోటలో ఆదామవ్వల దగ్గర నుంచి ప్రారంభించబడింది పాపం. మన పితరులు చేసిన పాపం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఇది కత్తి తీసుకొని పొడితే కాదు పాపం. దేవుని మాట వినకపోవటమే పాపము. పాపం అంటే ఏదో అనుకోబాక, దొంగతనం పాపం అనుకుంటాం, సహజం. వ్యభిచారం పాపం అనుకుంటాం, అబద్ధాలు పాపం, దేవుడు చెప్పిన మాట చేయకపోవడం పాపం, ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళకపోవడం పాపం. చర్చి అయిపోయిన ఆఖరి వస్తుంటారు కొంతమంది అనుకుంటా. ప్రారంభ ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చర్చిలో ఉండాలి. పెళ్లికి వెళ్తారు కలిసి భార్యాభర్తలు, ఏమంటే ఫంక్షన్కి వెళ్తారు భార్యాభర్తలు, చర్చిలకు రారు. దేవుని ఆలయానికి సమయానికి నువ్వు వెళ్ళకపోవడం పాపము, ప్రార్థన చేసుకోకపోవడం పాపము. దివారాత్రులు ఇదిగోండి చేతిలో జీవగ్రంథం, జీవగ్రంథం దేవుని వాక్యాన్ని చదవకపోవటం పాపం. ఇప్పుడు చూసుకోండి ఎవరిలో ఎన్ని పాపాలు ఉన్నాయి, నీలోనే కాదు నాలో కూడా. దేవునికి మన కష్టార్జితములో దేవునికి దశమ భాగము నీవు వర్ధిల్లే కొలగి దేవునికి చందా ఇవ్వకపోవడం కూడా పాపమే. మాటలో పాపం, తలంపులో పాపం, చూపులో పాపం, ఓంకులో పాపం, నడకలో పాపం. అందుకే యోబు గ్రంథాల గురించి ఎవరో చెప్తా ఉన్నారు, నేను దాన్ని టచ్ చేయట్లేదు. కానీ నా పాపములు ఎన్ని అంటున్నాడు భక్తుడు. నా పాపాలు ఎన్ని? నిద్ర నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన పాపాలు ఎన్నో తెలుసా? కనుక ప్రియమైన దేవుడు వెళ్ళాడు. దేవుడు అంటే 3 సార్లు పిలుస్తాడు. నేను ముగింపు వస్తున్నాను. మొట్టమాట ఏమని పిలుస్తాడంటే పాపములు. ఆదాము పిల్లలు మనందరం పాపులము. ఈ పాపులను రక్షించడం కోసం 2000 సంవత్సరాల క్రితం పరలోక సింహాసనములో పరిశుద్ధుడు 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 అని గానాలు చేయబడుతున్న దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఆయన దిగి మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చాలా మంది ఏడుకొచ్చాడు అనుకోవట్లేదు, ఈడిపోతున్నారు అనుకో. ఒక మామగారి మధ్య నర్సుగా రిటైర్డ్ అయిపోయాడు.
4 లక్షలు వచ్చినాయి అంటే నా దగ్గరికి వచ్చింది, అయ్యగారు నేను ఏసైని చూడటానికి వెళ్తున్నాను. నా ఎక్కడ ఉన్నాడమ్మా? ఏమి లేదు, 4 లక్షలు ఉన్నాయి, యెరూషలేములో ఉన్నాడు. అంతకు ఏడలేరు. ఏడలేని దేవుడు యెరూషలేములో ఉన్నాడా? నీ ఇంటిలో లేని దేవుడు, నీ హృదయంలో లేని దేవుడు ఎక్కడా లేడు. మర్చిపోవాలండి. ఇక్కడుండాలి. ఇక్కడుంటాడు దేవుడు. నీవు నమ్మితే నీ హృదయంలో ఉంటాడు. నిన్ను వెలిగిస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, అద్భుతకరమైన దేవుడు, బండను గెలిచిన దేవుడు, ముద్దును గెలిచిన దేవుడు, సతాను గెలిచిన దేవుడు. ఆయన దిగి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడే గానాలు చేయబడే దేవుడు నీ కోసం, నిన్ను సృష్టించిన కొరకు, నువ్వు పాపంలో పడిపోయినందుకు నీ కోసం ఏడకొస్తే ఆయన ఏడు వదిలేసి నువ్వు పోతావు. ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు 33 సంవత్సరాలు లోకములో ఉండి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఉమ్మివేయబడి కొరడాలతో కొట్టబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు యేసు దేవుడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు. అందరూ పడాలి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. తెల్లాలు పాడేటట్టు ఉన్నారు. మనకి ఇక్కడ సెంట్ మళ్ళీ ఫోన్ వచ్చేస్తుంది, పాస్టర్ గారు ముగించాలని. మరణాన్ని గెలిచిన దేవుడు, బండను గెలిచిన దేవుడు, ముద్దును గెలిచిన దేవుడు, సతాను జయించిన దేవుడు. ఆయన మొదటగా ఎప్పుడు పిలుస్తాడంటే ప్రయాసపడి భారము మోయిచున్న జనులారా. ఏమన్నాడు? తెండి అన్నాడా? మీ బంగారం తెండి, మీ డబ్బులు తెండి, మీ ఇల్లు తెండి. ఈ మధ్య దొంగ బాబులు తయారయ్యా. వాళ్ళు ఏమి లేదు, మందిరం వాళ్ళు మొదలు పెడుతున్నారు, ఊరందరూ సొమ్ము లాగేసుకుంటున్నారు. అయితే వాళ్ళ మీద ఉన్న ఆస్తులని రాపించుకుంటున్నారు. ఈరోజు ఒక తల్లి వచ్చి చెప్పింది నాకు, పాస్టర్ గారు ఒక భక్తుడు నన్ను సేవకుని పిలిచాడు, మా మందిరంలో ఉండమన్నాడు. నాకున్నటువంటి 2 కోట్ల ఇల్లు రాపిచ్చేసుకున్నాడు ముందు, ఇప్పుడు వెళ్ళిపోమన్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా. ఏమన్నాడండి? రండి రండి. యేసయ్య దగ్గరికి వచ్చావా? నా ఎద్దుకు వచ్చువారని నేనంత మాత్రమును త్రోసివేయను. రండి. మొదటి పిలుపు. నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు లెక్క చేసిపోయినా రెండో పిలుపు వచ్చింది. ఎలాంటి పిలుపు వచ్చింది తెలుసండి? ఈ మధ్య ఒక తల్లి చెప్పింది, ఏంటమ్మా ఈ వారికి ఏదో బాగలేదంటే, ఫస్ట్ సంగతి తెలియలేదండి, చచ్చిపోయాడండి, హార్ట్ అటాక్ అంట. ఫస్ట్ వచ్చింది తెలియలేదంట, ఫస్ట్ వచ్చింది తెలియలేదు, సెకండ్కే అయిపోయాడట. అలాగనే దేవుడు రెండవ పిలుపు. ఏం పిలుపు తెలుసండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం చెప్పన్నాడండి? కేకలేమన్నాడు రోడ్ల మీద. నిజమైన విశ్వాసిగా ఉండు. నీవు వెళుతూ ఉన్నప్పుడు నీ మాటను బట్టి నిన్ను విశ్వాసి అనుకోవాలా. అంటే బైబిలే పక్కన ఉండాలని కాదు. నీ మాటలో ప్రభు కనపడాలా, నీ చూపులో ప్రభు కనపడాలా, నీ ఆలోచనలో ప్రభు కనపడాలా, నీ నడవడికలో ప్రభు కనపడాలా. పౌలు అంటాడు తెస్సలోనికి రాసిన పత్రికలకు కొన్ని చోట్ల అంటాడు, నేను క్రీస్తును పోలి, ఎవరు పోలి? క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానంటే ఇదిగో వాక్యములో ఉన్న యేసయ్య ప్రకారం నేను నడుస్తున్నాను. నన్ను పోలి నడుచుకునుడి. నన్ను పోలంటే నాలో ఉన్న ప్రభు వైపు చూడండి. నా సాక్షిగా ఉండు, నన్ను స్తుతించు, నా పాటలు పాడు, ప్రార్థన చేయి, సువార్త ప్రకటించు. దేవునికి సాక్షిగా ఉండాలి. సాక్షి లేకపోతే ఏముంది? మన పాత జీవితాలు విడిచిపెట్టాలి. రెండో పిలుపు.
ఈ రెండవ పిలుపు కూడా నువ్వు విన్నా వినకపోయినా మూడో పిలుపు వచ్చింది. నిన్నటి దినం అయ్యగారికి వచ్చింది. ఏం పిలుపు చెప్పండి? 90వ సంకీర్తనలో ఏం పిలుపమ్మా? నరులారా, కాదయ్యా నా కొడుకు పెళ్లి చేయాలయ్యా, లేకపోతే ఇల్లు కట్టాలయ్యా, ఇంకొక ఎకరం పొలం కొనాలయ్యా, కుదురుద్దా? ప్రభు చెబుతాడు స్విచ్ ఆఫ్ అంటాడు. అక్కడ స్విచ్లు ఎక్కడో, ఇక్కడైతే మేనేజ్ చేయొచ్చు. కరెంట్ బిల్ కట్టలేదు అనుకోండి, ఆయన వస్తే అయ్యా ఒక రోజు ఆపులంటే ఏదో మాయ చేసి అట్ట ఉంచవచ్చు. పైన రికమెండేషన్ పనికిరాదు. ఎప్పుడు స్విచ్ ఆపుతారో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. పాస్టర్ గారు పురుషోత్తం చౌదరి గారికి కూడా తెలియదు. ఈరోజు మీ మధ్య సువార్త చెప్పమన్నాడు, చెప్పాడు. ఇంకా నాతో పని ఉంటే 4 రోజులు ఉంచుతాడు, లేకపోతే ఆయన స్విచ్ కూడా ఆపనంటాడు. మనకు తెలియదు మన మరణ దినం ఎప్పుడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. అంతటా అందరూ మానవ మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను బట్టి కాదు, నీ ధనాన్ని బట్టి కాదు, నీ ఉద్యోగాన్ని బట్టి కాదు ఈ రోజు బ్రతుకుంది. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని ఉచిత కృపను బట్టి మనం బ్రతుకున్నాం ఈ దినం. అందుకే మొంగమూరు దేవదాస్ గారు చెప్తున్నాడు, ఆ కారణము చే చెప్పలా, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ఎన్నో కారణాలు. సుందరరావు గారి జీవితంలో దేవుడు తన వయసు కాలం అంతా కాపాడి భార్య విషయంలో, బిడ్డల విషయంలో, 4 బిడ్డలు 3 వివాహాలు అయినాయని వారి చేతి పనులు ఇప్పుడే చెప్పారు బ్రదర్ గారు, ఆస్టర్ గారు. తనకిచ్చిన చేతి పని ద్వారా పోషించారు. మన దేవుడు పోషించే దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఇది రక్షణ కృపకాలం. ఒక్కరు కూడా నశించుకోవడం ఇష్టం లేని దేవుడికి సమయం ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆలోచించుకో, నువ్వు చనిపోతే ఏమైపోతావు? నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళి, నీ శరీరం మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, భూమిడి అయిపోదు. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. న్యాయాధిపతి అయిన దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. తిని తాగి సుఖిద్దాం అనుకోబాకండి. ఇది టెంపరీ ప్లేస్ మనం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఎప్పుడు వస్తాయా నీ రాకడ అంటే చాలా మంది ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు. ప్రభు చెప్తున్నాడు పౌలు ద్వారా, దశలోనికి రాసిన పత్రిక ద్వారా అంటున్నాడు, దేవుని రాకడ ముందు కొన్ని కాలాలు జరుగుతాయంట. జనముల మీద జనములు లభిస్తారు, రాజ్యముల మీద రాజ్యములు, అంత్యక్రీస్తు పాలనలు ఉంటాయి. ఇవే వేదనలకు ప్రారంభం. మీరు చూసారా, ప్రపంచంలో యేసు ప్రభు పుట్టిన దగ్గరే బాంబులతో చూసారా. మనకి ఇక్కడ ఈ పండుగల బాంబులు కాదు, అసలు బాంబులు ఆడుకోండి. ఇక యెరూషలేము వెళ్ళటానికి కూడా ఏ బాంబు అడుగుతో తెలియదు, ఏ మానం మీద, వాళ్ళ మీద, వీళ్ళు పాలస్తీన్ మీద, లెబనాన్ మీద, హెజ్బుల్లా మీద, ఇరాన్ మీద, ఒకళ్ళు దేవుడు సర్వాన్ని సృష్టించారా అంటే ఈ అన్నదమ్ములు, క్రైస్తవులు, ముస్లింలు మా దగ్గర బాంబులు ఎక్కువ ఉన్నాయని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని చంపుకుంటారు. ఇవి దేవుని రాకడకు సూచనలు. దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక మీ కుటుంబాలంతా రక్షించబడాలని, మనందరము దేవుని బిడ్డలుగా జీవించాలని, మీ విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దని, సుందరరావు గారి కుటుంబం దేవుని రాజ్యములో ఉండాలని, వారి బిడ్డలను దేవుడు ఆదరించాలని, ఇక్కడ చేరిన మనందరము కూడా ఈ రోజు నుంచి నిజమైన విశ్వాసులుగా జీవించాలని, ప్రార్థన చేసుకునే విషయంలో, వాక్యం చదువుకునే విషయంలో, ప్రేమ కలిగిన విషయంలో మనము మాదిరిగా ఉండాలి. ఆకలైన వారికి ఆహారం పెట్టేవారిగా ఉండాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చేవారిగా ఉండాలి, రోగులను పరామర్శించేవారిగా ఉండాలి, క్రమముగా దేవుని ఆలయానికి వెళ్ళేవారిగా ఉండాలి. దేవుని రాకడలో మనందరము కూడా ప్రభువు రాకడ వచ్చేంత వరకు కష్టములో, నష్టములో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, నిందలో కూడా ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు, సులభముగా చిక్కులు పెట్టు. ఏమా చెప్పాలి? సులభముగా చిక్కులు పెట్టు. ఏంటది?
పాపమును విడిచిపెట్టి ఒక్క పూట కోసం, ఒక గిద్ద కోసం మన చేష్టత్వాలు పోగొట్టుకుంటున్నాం. తిండి వలనైనాను మితిమించి తిండి ఏం లాభం, మితిమించి తాగితే ఏం లాభం, ఏమి లాభం. మన భార్య, మన బిడ్డలందరూ కూడా దేవుళ్ళు ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రభు రాకడ వరకు మనము శ్రమలలో, శోధనలో, వేదనలో విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించువాడైన ఎవరండి? యేసు వైపు చూచి. ఇదిగో యేసు అంటే వాక్యం, యేసు ప్రభు అంటే వాక్యము. వాక్యమైన దేవుడు అది బండ వంటిది, సుత్య వంటిది, అగ్ని వంటిది, ఆహారం వంటిది. అది రోగులను స్వస్థపరుచుది. గుండె చెదరిన వారిని బాగు చేయో. అందరూ పడాలి. గుండె చెదరిన బాగు చేయో ఆయనే, వారి గాయములన్నీయో కట్టుచున్న వాడనే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము గానము చేయుటయే మంచిది. మనం కూడా మరణం సమీపంలో గుర్తిరిగి నిత్యము భయము కలిగి దేవుని వైపు చూస్తూ అనుదినం అనుక్షణం ప్రభువును స్తుతించి గణపరిచి జీవితం కలిగి ఉండాలని, దుఃఖములో ఈ కుటుంబం మరి దేవుని వైపు చూస్తూ శ్రమలని వెనుకంజ వేయకుండా ఇంకా దేవునిలో ముందుకు సాగాలని, దేవుడు ఆ కుటుంబాన్ని, బిడ్డలను ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెని మంచి సమయం అనుగ్రహించినటువంటి మరి నాకు అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులు, మరి మా సంఘ అడిహాక్ కమిటీ సభ్యులు దేవదావుడు బాబు గారికి, నన్ను పంపించిన బిషప్ గారికి, మరి ముఖ్యంగా స్థానిక అధ్యక్షులైనటువంటి పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.